విశాఖలో కోర్టు ఎదురుగా తెలుగు తల్లి విగ్రహం వద్ద లాయర్లందరూ కూడా భూ హక్కు యాజమాన్య చట్టాన్ని రద్దు చేసినందుకు గాను మన సీఎం చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీ లీగల్ సెల్, బీజేపీ లీగల్ సెల్, జనసేన లీగల్ సెల్ సీనియర్ అడ్వకేట్స్, మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరికీ నమస్కారాలు. సాధారణంగా ప్రభుత్వం సిటిజన్స్ హక్కుల్ని కాపాడాలి. ఏదైనా తేడా వస్తే లాయర్ల ద్వారా కోర్టుకు వెళ్ళాలి. దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాలు ప్రభుత్వం నుంచి జనాల్ని కాపాడడానికి లాయర్లు చాలా మంది పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా బాధాకరం. ఎందుకంటే న్యాయవాదిని యొక్క ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి విశాఖపట్నం బార్ అసోసియేషన్ వేసిన కమిటీకి గోకన్నరగా నేను ఉన్నాను. దాదాపు 80 రోజుల పైగా విశాఖపట్నంలోని న్యాయవాదులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల చాలా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఈ యాక్ట్ వల్ల సన్నకారు చిన్నకారు రైతులే కాకుండా ఎవరికైతే భూములు ఉన్నాయో, ఎవరికైతే ఫ్లాట్లు ఉన్నాయో, ఎవరికైతే స్థలాలు ఉన్నాయో, ఎవరైతే అద్దెకుంటున్నారో, ఎవరైతే లీజ్ అగ్రిమెంట్కి ఎంటర్ అవుతారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో ఈ భూమి మీద ఉన్నారో అందరికీ కూడా ఈ యాక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల చాలా దారుణంగా నష్టాలు జరుగుతాయి. న్యాయ ప్రక్రియకి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ చట్టం ఉంది. ఈ చట్టం పెడితే కనుక రాష్ట్రంలో ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. దీనివల్ల చాలా అనర్థాలు వస్తాయని చెప్పేసి మేమందరం కూడా చెప్పడం జరిగింది. అప్పటి ప్రభుత్వానికి, అప్పటి మంత్రులకు కూడా ప్రయత్నించి మరి విన్నవించినా కూడా ఎవరు కూడా కేర్ చేయకుండా ఈ యాక్ట్ని ఎటువంటి పరిస్థితులు ఇంప్లిమెంట్ చేస్తామని నిరంకుశంగా ముందుకెళ్లడం జరిగింది. దాంతో ఈ యాక్ట్ వల్ల దాదాపు 20 లక్షల మందికి పైగా ఆన్ ద స్పాట్ ఒక న్యాయవాదులు, అలాగే కాకుండా న్యాయవాదుల మీద ఆధారపడిన కుటుంబాలు, అంతేకాకుండా కక్షిదారులు, అంతేకాకుండా న్యాయ వ్యవస్థలో పనిచేసే సిబ్బంది, ఇలాగా అందరి మీద కూడా ఈ యొక్క యాక్ట్ ప్రభావం పడటంతో ఆ ప్రభుత్వానికి ముఖ్యంగా దిగిపోవడానికి ముఖ్యమైన కారణంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవుతుంది. ఈ తప్పు మీరు చేయొద్దని వారికి ఇచ్చినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంతో వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళు యాక్ట్కి ముందుకు పోవడంతో వాళ్ళు ఈరోజు ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వెళ్లడంతో ప్రభుత్వం కోల్పోయి ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకొచ్చి ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మాకు కనుక అధికారంలోకి వస్తే మేము రద్దు చేస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడంతో మరి ఆ దిశగా అందరూ కూడా ఆ విషయం మీద వారి ఇష్యూస్ తోటి మరి ఈరోజు న్యాయ నిర్ణేతలుగా, ఓటర్లుగా అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి ఓటు వేయడంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలోకి రావడంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేయడం ఈ చాలా మా న్యాయవాదులుగా కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా లాభం. కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర ప్రజల హితం కోసం న్యాయవాదులుగా, న్యాయకోవిదులుగా, చట్టం, ధర్మం, న్యాయం తీర్చినోళ్ళుగా మేమందరూ కూడా పబ్లిక్లో అవేర్నెస్ కోసం ఇన్ని నెలలుగా మేము చేసిన పోరాటం సఫలీకృతమయ్యి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని గుర్తించి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే నిరంకుశ చట్టాన్ని వాళ్ళు రద్దు చేయడంతో ఈరోజు న్యాయవాదులందరూ కూడా ఆనందంతో కేక్ కట్ చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యాక్ట్ రద్దు చేయడం వల్ల రాజ్యాంగం కాపాడబడింది, రాజ్యాంగ విలువలు కాపాడబడ్డాయి, న్యాయవాదుల యొక్క పోరాటం సఫలీకృతమైంది. కాబట్టి న్యాయవాదులు ఎప్పుడైతే రోడ్డు మీద పోరాడుతారో ప్రభుత్వాలు కూడా మారిపోతాయని చెప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారి నుండి ఈరోజు ఈ న్యాయ వ్యవస్థ వరకు కూడా అందరూ కూడా రుజువు చేశారు. అంతేకాకుండా భారత రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన అంగం ఇది న్యాయ వ్యవస్థ. ఎలాగైతే న్యాయ వ్యవస్థ పటిష్టంగానే ఉంటేనే రాజ్యాంగ హక్కులు, ప్రాథమిక విధులు ప్రజలు కాపాడబడతారు. కాబట్టి రాజ్యాంగాన్ని పటిష్టంగా ఉండాలంటే ఇటువంటి నిరంకుశ చట్టాలు ఎప్పటికీ రాకూడదనే ఉద్దేశంతో మేము చేసిన ఈ పోరాటం సఫలీకృతంతో మేమందరూ కూడా ఈ యొక్క గొప్ప ఈరోజు ఆనందంగా అందరం కూడా జరుపుకుంటున్నాం ఈ పండుగని. ఈ కేక్ కట్ చేసి దీనికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా, అలాగే పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వారికి మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా ఇటువంటి చట్టాలు ఇంతకుముందు ప్రభుత్వం పెట్టింది కాబట్టి న్యాయవాదుల తరఫున మేమందరూ కూడా, నేను గత 15-20 సంవత్సరాలుగా న్యాయవాదుల పరిరక్షణ చట్టం అంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇప్పుడు చాలా అవసరం ఈ దేశంలో. ఎందుకంటే న్యాయవాదులకి రక్షణ ఉంటేనే రాజ్యాంగంగా విధులు, రాజ్యాంగ రక్షణ, అలాగే సామాన్య ప్రజలు రక్షణ చేయగలుగుతారు. వారికి రక్షణ లేకపోతే మరి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని
అలాగే న్యాయవాదులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే ఎప్పుడు కూడా క్లయింట్ల గురించి చింతగా ఉండే న్యాయవాదులకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ మేము ఇన్ని 80-90 రోజులుగా ఈ యొక్క మీటింగులు పెట్టి నిరసన తెలియజేసినా కూడా ఆయన పట్టించుకోవడానికి కారణం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడితే కనుక మొత్తం అధికారాన్ని కూడా ప్రభుత్వం సంబంధించిన ఒక అధికారి చేతులకు వెళ్ళిపోయి అతను ఏం చెప్తే ఆ విధంగా అతను నిర్ణయించే విధంగా ఉంటుంది. దాని వెనకాల ఆ యొక్క ఎంతో దురుద్దేశం ఉందని చెప్పేసి మేమందరూ కూడా గమనించి అది మేము హెచ్చరిక చేయడం కూడా జరిగింది. అయితే ఈ చట్టం వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈరోజు సివిల్ జ్యూరిడిక్షన్ తీసేసి మొత్తం అంతా కూడా కేవలం ఒక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న అధికారి చేతులకు వెళ్ళిపోయి ప్రభుత్వం ఆడించే విధంగా ఈ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అంతా తూట్లు పొడిచే విధంగా జరిగేది. కాబట్టి అది జరగకుండా కాపాడాలని మేము ప్రయత్నించాం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము తెలియజేశాం, మంత్రులకు కూడా తెలియజేశాం. కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా నిరంకుశంగా వాళ్ళు ముందుకెళ్లారు. ఈరోజు అధికారంలో లేకుండా